రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా రైట్, ఇక్కడ ఒక పోరాటాన్ని గురించి మనం చూస్తున్నాం. మొదటిగా దావీదు రాజు కాకుండా అడ్డుపడడానికి, ఆలస్యం చేయడానికి, దేవుని యొక్క ప్రణాళిక ఆలస్యం చేయడానికి సైతాను వాడినటువంటి ఆయుధం ఎవరు? సౌలు. ఎందుకని? సౌలు అసూయపరుడు. అసూయ వల్ల సౌలు దావీదును రాజు కాకుండా అడ్డగించాడు, ఆలస్యం చేశాడు. అంతటితో సైతాను సంతోషించాడా? లేదు. సౌలు చచ్చిపోయిన తర్వాత మరొకరిని లేవనెత్తాడు. ఎవడో చెప్పండి? అబ్నేరు ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి. దావీదు ఒకవేళ రాజుగా పరిపాలన మొదలు పెడితే తన పోస్టు పోతుందేమో, ఒకే ఒక్క ఆలోచన, తన పోస్టు పోతుందేమో, తన స్థానం తగ్గిపోతుందేమో అనే ఒకే ఒక్క ఆలోచనతో యోగ్యత లేనటువంటి సౌలు కుమారుణ్ణి తీసుకొచ్చి ఇశ్రాయేలీల మీద రాజుగా ప్రకటించేశాడు. ఇటు సైన్యాధిపతిగా అబ్నేరు పనికిరాడు, రాజుగా ఇష్బోషెతు పనికిరాడు. కానీ జాగ్రత్తగా వినండి, అబ్నేరుకున్న ఒకే ఒక్క ఆలోచన ఏమిటంటే సైన్యాధిపతిగా నాకున్న ఈ స్థానం పోకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో దేశాన్నే పనంగా పెట్టేశాడు. ఏం జరిగింది వాస్తవంగా? సౌలు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో సౌలు ఓడిపోయాడు. సౌలు ప్రాణం తీసేసుకున్నాడు, తను చంపేసుకున్నాడు. సౌలు కుమారులు కూడా చచ్చిపోయారు. సైన్యం అంతా పారిపోయింది, దేశం ప్రమాదంలో పడిపోయింది. దావీదునేమో దగ్గర రాకుండా దేశం నుంచి బయటికి గెంటేశాడు. ఇప్పుడు దేశం మొత్తం ప్రమాదంలో ఉంది. ఒకవేళ దావీదే కనుక దేశాన్ని పరిపాలన చేస్తే దేశాన్ని కాపాడుకునేవాడు. కానీ అబ్నేరు ఏం చేశాడు? దావీదును పరిపాలన చేయకుండా పరిపాలనను అడ్డగించాడు, ఆలస్యం చేశాడు. పనికి మాలిన ఇష్బోషెతును తీసుకొచ్చి రాజుగా ప్రకటించేశాడు. దేశం ప్రమాదంలో ఉంది, అయినా వాడికి ఏమాత్రము నొప్పి లేదు. ఎందుకని? తాను అనుకున్నది జరగాల్సిందే. ఇలాంటి వాళ్ళు కుటుంబంలో కూడా ఉంటారు. కొంతమంది మూర్ఖమైన భర్తలు ఉంటారు. భార్య, బిడ్డలు, కుటుంబం నష్టపోతున్నా, కష్టపోతున్నా, అల్లాడిపోతున్నా, బజార్ను పడిపోతున్నా, తల్లడిల్లిపోతున్నా, ఆకలితో అలమటించిపోతున్నా, ఆర్థిక సమస్యలో కూరుకుపోతున్నా, ఈ మూర్ఖుడు మాత్రం తను అనుకున్నదే చేయాలని ఆశపడతాడు. తను తినాలంటే తింటాడు, తాగాలంటే తాగుతాడు, తిరగాలంటే తిరుగుతాడు. కుటుంబం ఏమైపోయినా పర్వాలా, తన మాటే చెల్లుబాటు కావాలని ఆశపడతాడు. కొంతమంది ఇల్లాలు ఉంటారు. కుటుంబంలో గౌరవం కోల్పోతున్నా, కుటుంబంలో మర్యాదలు పోతున్నా, కుటుంబంలో మనశ్శాంతి లేకపోతున్నా, కుటుంబంలో నెమ్మది లేకపోతున్నా, భర్తతో గొడవ పడుతుంది, భార్య అత్తతో గొడవ పడుద్ది, పిల్లలతో గొడవ పడుద్ది, అందరితో గొడవ పడుద్ది. ఎందుకయ్యా అంటే తన మాటే చెల్లుబాటు కావాలి, తాను అనుకున్నదే జరగాలి. తన కోసం, తన స్వార్థం కోసం, తన సంతోషం కోసం ఎంతమందినైనా ఏడిపించేస్తుంది, ఎంతమందికైనా నరకం చూపించేస్తుంది. ఎవరో తెలుసా? సైతాను పట్టినటువంటి ఇల్లాలు, సైతాను పట్టినటువంటి భర్త. తను అనుకున్నదే జరగాలి, తన మాటే చెల్లుబాటు కావాలి. తన కోసం, తన సుఖం కోసం, తన స్వార్థం కోసం ఎంతమందినైనా బలి పెట్టేస్తారు, బలి ఇచ్చేస్తారు. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేసే చోట నీ మాటే చెల్లుబాటు కావాలి, నువ్వు అనుకున్నదే జరగాలి అనే ఒకే ఒక్క పంతం చేత మంచి వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేస్తున్నావా? మంచి వాళ్ళని, యోగ్యులను కూడా ఉద్యోగంలోంచి తీయించేస్తున్నావా? ఎందుకని? నీ మాట చెల్లుబాటు కావటం లేదని, నువ్వు అనుకున్నది జరగటం లేదని, నీ మాట వాళ్ళు వినడం లేదని ఒకే ఒక్క కారణం చేత ఇతరులకు అన్యాయం చేస్తున్నావా? జాగ్రత్త, అది నీకు క్షేమం కాదు. అబ్నేరు గడుకున్న ఒకే ఒక్క ఆలోచన ఏమిటంటే దేశం ఏమైపోయినా పర్వాలా, దావీదు జీవితంలో దేవుని చిత్తము జరగకపోయినా పర్వాలా, నేను అనుకున్నదే జరగాలి అని చెప్పి ఇష్బోషెతును రాజుగా ప్రకటించేసి తనను తాను సైన్యాధిపతిగా ప్రకటించేసుకున్నాడు. ఏం జరిగింది? దావీదు రాజుగా పరిపాలించేటటువంటి అవకాశము ఆలస్యమైంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం రండి. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం. అంతకుముందు సమస్య ఏమిటంటే ఇశ్రాయేలీలకున్న సమస్య దేశం బయట ఉన్నటువంటి ఫిలిష్తీయులతో యుద్ధం. దేశం బయట ఉన్నటువంటి శత్రువులతో పోరాడి సౌలు సైన్యం ఓడిపోయారు. ఇప్పుడు యుద్ధం కాస్త ఇంట్లోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది?
ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు మీరు 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తున్నారు? కుటుంబంలో యుద్ధం. దీన్ని ఏమన్నారంటే అంతరంగ యుద్ధం, సివిల్ వార్. ఇతర దేశంతో పోరాడడం వేరు, దేశంలో ఉన్నవాళ్లే ఒకరి మీద ఒకళ్ళు పోరాడడం వేరు. అన్నిటికంటే ప్రమాదకరమైన యుద్ధం ఏంటో తెలుసా మీకు? అంతరంగ యుద్ధం. దేశంలో సివిల్ వార్ వచ్చినట్లయితే చాలా 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 ప్రమాదం. సహోదరులు దయచేసి వినండి. ఇంటి బయట మనకు పోరాటాలు ఉన్నాయి, అదే సమయంలో ఇంటి లోపల కూడా పోరాటాలు ఉంటే చాలా ప్రమాదం. ఉద్యోగంలో పోరాటాలు ఉన్నాయి, వ్యాపారంలో పోరాటాలు ఉన్నాయి, బంధువుల మధ్య పోరాటం ఉంది, పార్ట్నర్స్తో పోరాటం ఉంది. మరి పోరాటాలు ఉన్నటువంటి సమయంలో వింటున్నారా? వాటినే ఎదుర్కొంటూ అల్లాడిపోతున్నప్పుడు సడన్గా ఇప్పుడు ఇంట్లో కూడా పోరాటాలు మొదలైతే అది ఇంకెంతగా ప్రమాదానికి దారితీస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటో తెలుసా? సైతాన్ గారు చేసింది ఏంటో తెలుసా? ఇంటి లోపటే పోరాటం తీసుకొచ్చాడు. అటు సౌలు కుటుంబానికి, ఇటు దావీదు కుటుంబానికి బహు యుద్ధము జరగగా పోరాడే వాళ్ళు ఉంటారు. ఈరోజు అనేక మంది ఇళ్లల్లో పోరాటాలు. భర్తతో భార్య పోరాడుతుంది, భార్యతో భర్త పోరాడుతున్నాడు. ఒకే ఇంట్లో ఉంటున్నారు, బద్ధ శత్రువులుగా జీవిస్తున్నారు. ఫలితం ఏమిటి? కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. విడాకుల కోసం పరుగులు తీస్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కారణం, సైతాను ఆ ఇంట్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకొని బంధించి ఇంట్లో పోరాటాలు స్టార్ట్ చేస్తాడు. జాగ్రత్తగా మీరు వినండి. ఈ పోరాటాల వల్ల ఇండైరెక్ట్గా జరుగుతుంది ఏమిటంటే దావీదు పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది. ఆ ప్రజలు పొందుకోవాల్సిన సువర్ణ పరిపాలన ఆలస్యం అవుతుంది. అలాగే సహోదరులు, ఇంట్లో మీరు పోరాడడం వల్ల, ఇంట్లో మీరు కొట్టుకు చావడం వల్ల దేవుడు మీకోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఆలస్యం చేసుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన ఈ శ్రేష్టమైన సందేశము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగున సహాయం చేయ్యా. అటు సౌలు, అబ్నేరు, ఇటు యోవాబు ఏ రీతిగా దావీదు జీవితంలో పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని ఆలస్యం చేశారో అలా ఆలస్యం చేసిన వాళ్ళు నాశనమైపోయారు. కానీ నిన్ను ఆధారం చేసుకున్న వాడేమో రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దావీదు వలె నిన్ను ఆధారం చేసుకొని నీ మీదే ఆధారపడి మంచి రోజులు వస్తాయని, నువ్వు మమ్మల్ని హెచ్చించే దినము వస్తుందని నమ్మి విశ్వాసంతో ప్రభువా నీ పాదాలు పట్టుకున్నట్లయితే తగిన రోజున మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తావు. మా దుఃఖ దినములు సమాప్తము చేస్తావు. మా కన్నీళ్లు కొట్టివేసి నాట్యముగా మారుస్తావు. ఆ రోజు వచ్చేంత వరకు మా విశ్వాసాన్ని ప్రభువా విడిచిపెట్టకుండా ఆత్మీయతను కాపాడుకునే కృప మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.